అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లాలో వ్యవసాయ ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కజొన్నను నష్టపరుస్తున్న కత్తెర పురుగు సమగ్ర నివారణ పద్ధతులు. వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కత్తెర పురుగు ఈ మధ్యకాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్న పురుగిది. లద్దె పురుగు మాదిరిగానే ఉండి మొదట మొక్కజొన్నను ఆశించింది కాబట్టి దీన్ని మక్క లద్దె పురుగుగాను పిలుస్తున్నారు. ఆంగ్లంలో ఫాల్ ఆర్మీ వామ్ అంటారు. రాత్రికి రాత్రే పైరును మోళ్లుగా మారుస్తున్న ఈ పురుగు జొన్నకి కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సామూహికంగా కలిసి సమగ్ర చర్యలతో పురుగును మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. సాధారణంగా మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో వరి తర్వాత పండించేటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పంట. కత్తెర పురుగు అనేటువంటిది ప్రధానమైనటువంటి పురుగుగా మనం తీసుకోవచ్చు. పంట మొదటి దశ నుంచి అన్ని భాగాలను ఆశించి చివరి దశ వరకు కూడా మొత్తం నష్టాన్ని తీసుకొని వస్తుందన్నమాట. ఈ కత్తెర పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా 1500 నుంచి 2000 వరకు గుడ్లను గుంపులుగా ఆకు అడుగు భాగంలో మరియు సుడిలో పెడుతుందన్నమాట. ఒక్కొక్క గుంపులో 100 నుంచి 200 వరకు మనం గుడ్లను గమనించవచ్చు. ఈ గుడ్లు ఒక 3 నుంచి 5 రోజుల్లో పొదిగి దాని నుంచి చిన్న లార్వాలు బయటకు వస్తాయి. ఆ చిన్న లార్వాలు ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి తలను కలిగి ఉంటాయి. మొదటగా లార్వాలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఆ తర్వాత బాగా ఎదిగినటువంటి లార్వాలు ఒక 25 మిల్లీమీటర్ల పొడవు కలిగి తల యొక్క భాగంలో తలక్రిందులైనటువంటి వయ్యాకరపు మచ్చ ఒకటి తలపైన మనం గమనించవచ్చు. అంతేకాకుండా 8వ కనుపు ఉదర భాగంలో చూసుకున్నట్లయితే 4 నల్లటి మచ్చలు చతురస్రాకారంలో ఉంటాయన్నమాట. కోశస్థ దశను చూసుకున్నట్లయితే ఇది 8 నుంచి 9 రోజులు ఈ దశ ఉంటుంది. ఇది సాధారణంగా భూమి లోపట ఉంటాయన్నమాట ఈ కోశస్థ దశలు. దీని నుంచి బయటికి వచ్చినటువంటి తల్లి రెక్కల పురుగులు సుమారుగా 10 రోజులు ఉంటాయన్నమాట. మొక్కజొన్న పంటను ఆశించి ఇవి గుడ్లను పెడతాయి. పంటను నష్టపరిచేటువంటి విధానాన్ని చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి పొదిగినటువంటి ఈ చిన్న లార్వాలు ఏవైతే ఉంటాయో అవి ఆకులపైన పత్రహరితాన్ని గీకి తినడం వల్ల జల్లడాకులుగా మారతాయి. ఆ తర్వాత కొంచెంగా ఎదిగినటువంటి లార్వాలు రంధ్రాలను చేస్తాయి. ఇంకా కొంచెం ఎదిగినటువంటి లార్వాలు ఆకుల కొనలను కత్తిరించి తింటాయి. ఆ తర్వాత సుడిల్ని ఆశిస్తాయి. ఆ తర్వాత కంకుల్ని కూడా. మొక్క యొక్క అన్ని భాగాలను ఈ కత్తెర పురుగు ఆశించి బాగా నష్టాన్ని తీసుకొని వస్తుందన్నమాట. దీని యొక్క నివారణ చర్యల్ని చూసుకున్నట్లయితే పంట మొదటి దశలోనే ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని మగరెక్కల పురుగుల యొక్క ఉధృతిని మనం గమనించి తర్వాత నివారణ చర్యల్ని చేపట్టాలి. అంతేకాకుండా పంటలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల్ని వేసుకోవాలి.
పంట ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు కలుపు లేకుండా గట్ల పైన పంట లోపట శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ కత్తెర పురుగుని ఒక 3 దశలుగా మనము నివారించవచ్చు. అయితే ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశల్ని చూసుకున్నట్లయితే ఇవి భూమి లోపట కోశస్థ దశలు ఉంటాయి కాబట్టి మనము లోతైన వేసవి దుక్కుల్ని చేసుకున్నట్లయితే ఈ కోశస్థ దశలోనే మనము ఈ పురుగుని నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులందరూ సామూహికంగా విత్తుకోవడం వల్ల కొంతవరకు కూడా దీన్ని నివారించవచ్చు. ఆలస్యంగా విత్తుకున్నటువంటి మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. ఇక ఎకరానికి ఒక 15 పక్షి స్థావరాలను కూడా మనము అమర్చుకొని ఈ లార్వా దశలోనే కొంతవరకు మనము ఈ కత్తెర పురుగును నివారించవచ్చు. మొదటి 30 రోజుల లోపు ఎప్పుడైతే ఈ గుడ్ల సముదాయాన్ని చిన్న లార్వాలని గమనించిన వెంటనే అజాడిరాక్టిన్ 1500 ppmని 5 మిల్లీలీటర్లు లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మెటారైజియం అనాయిసోప్లియే అనేటువంటిది కూడా పౌడర్ ఫామ్లో మనకు అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న మొదటి దశ లార్వాలకి స్పైనటోరము 0.5 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక పంట 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నప్పుడు దాని యొక్క ఉధృతి ఏమైనా పెరిగినట్లు మనం గమనించినట్లయితే క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదు అనంటే ఎమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని సుడుల్లో పిచికారీ చేసుకోవాలి. కొంచెం ఎదిగినటువంటి లార్వాలను మనం గమనించినట్లయితే విషపు ఎరలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. తవుడు 2 కిలోల బెల్లాన్ని ఒక 2 నుంచి 3 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక 24 గంటలు పులియనిచ్చి ఆ తర్వాత 100 గ్రాముల థయోడికార్బ్ అనేటువంటి మందును కలుపుకొని ఇవి సుడుల్లో పడేటట్టు ఒక ఎకరా చొప్పున వేసుకున్నట్లయితే ఎదిగిన లార్వాలకి ఇవి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఆ తర్వాత పంట 31 నుంచి 65 రోజుల దశలో చూసుకున్నట్లయితే కొంచెము గుడ్ల సముదాయమే కానీ మొదటి దశ లార్వాలని నివారించడానికి మనము స్పైనటోరము లేదు అనంటే క్లోరాంట్రనిలిప్రోల్ ఎమామిక్టిన్ బెంజోయేట్ లాంటి మందులతో పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా కొంచెం ఎదిగినటువంటి లార్వాలకి థయోమిథాక్సాము మరియు లాంబ్డాసైహాలోత్రిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక అదే విధంగా ఎదిగిన లార్వాలకి విషపు ఎరలు మాత్రమే బాగా పనిచేస్తాయి. ఈ విధంగా 3 సార్లు ఉధృతిని బట్టి జీవ సంబంధమైనటువంటి రసాయనాలతో కానీ లేదు అనంటే మిగతా రసాయనాలతో మార్చి ఉధృతిని బట్టి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించి రైతు సోదరులు మంచి దిగుబడిని సాధించవచ్చు. సీజన్ మారుతుందంటే వచ్చే వ్యాధుల పట్ల కొంత మెలకుగా వ్యవహరించాలి. ముఖ్యంగా పాడి పశువులకు వర్షాకాలం గడ్డుకాలం అనే చెప్పాలి. కురిసే వానజల్లులు, వీచే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం, ముసిరే ఈగలు, దోమలు రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, కుందేటి వెర్రి, పొదుగువాపు, అంతర బాహ్య పరాన్న జీవులు కలిగే వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో మరణాలు సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. వ్యాధి ఆశించాక చికిత్స కోసం వేలు దారిపోసే కన్నా నివారణకు టీకాలు వేయించడం, కొట్టాలు పరిశుభ్రంగా ఉంచటం అన్ని విధాలా మేలు చేస్తుంది. వర్షాకాలంలో పాడి పశువుల్లో వ్యాధులు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ వర్షాకాలంలో ఈ పాడి పశువుల్ని ప్రతికూల వాతావరణం నుంచి రక్షించడం చాలా అవసరం. ఈ వెచ్చని అదేవిధంగా తేమతో కూడిన ఈ పరిస్థితుల్లో వివిధ బ్యాక్టీరియా అదేవిధంగా ఈ శిలీంధ్రాల పెరుగుదల అనేది ఎక్కువగా ఈ కాలంలో ప్రభావితమవుతుంది. ఈ వర్షాకాలంలో ఈ తడిచిన వరిగడ్డి తినడం వల్ల ఈ పశువులకు ఈ డెగ్నాలా వంటి
అనేక ఫంగల్ వ్యాధులకి లోనయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పచ్చిక బయళ్ళు మరియు ఈ గడ్డి భూముల్లో ఈ శిలీంధ్రాలు పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఈ కాలంలో ఉంటుంది. బూజు పట్టిన ఈ తడిచిన ఈ మేతను తినడం వల్ల ఈ పశువుల్లో అఫ్లోటాక్సిన్లు అదేవిధంగా మైకోటాక్సిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఈ కాలేయం దెబ్బతినడం అనేది ఎక్కువగా ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం. తొలకరి వర్షాలు పడిన తర్వాత మొలిచిన ఈ పచ్చగడ్డిని మేయటం వల్ల జబ్బవాపు గొంతువాపు వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలానికి ప్రారంభానికి ముందే పశువులన్నింటికి కూడా జబ్బవాపు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలని తప్పకుండా ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఈ వర్షాకాలంలో ఈ పాడి మేతలను సక్రమంగా నిర్వహించడం వల్ల ఈ పోషకార లోపాన్ని తగ్గించవచ్చు. తేమ మూలంగా బూజు పట్టి అఫ్లోటాక్సిన్ల ప్రభావానికి లోనైన ఈ ముడి పదార్థాలని మేపకూడదు. అదేవిధంగా వర్షాకాలానికి ముందే ఈ ముడి పదార్థాలని కొనుగోలు చేసి జాగ్రత్తగా భద్రపరచాలి. అదేవిధంగా పశుగ్రాసాలను కూడా తగిన విధంగా నిల్వ చేస్తే మంచిది. అదేవిధంగా ఈ వర్షాభావ పరిస్థితులు, వరదల సమయంలో ఖనిజాలు అదేవిధంగా ఈ విటమిన్ లోపాలు రాకుండా ఈ ఫీడ్ బ్లాక్లను కూడా వీళ్ళంత ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ TMR టోటల్ మిక్స్డ్ రేషన్ని తయారు చేసి నిల్వ చేసుకున్నట్లయితే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి విపత్కర పరిస్థితుల్లో ఈ పశువులకు మేత కొరత రాకుండా ఈ TMR అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే ఈ చిత్తడి వల్ల నీరు కలుషితం అవడం, నేల కలుషితం అవడం మూలంగా ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి ఇతర పశువులకి ఈ వ్యాధులు అతి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గొంతువాపు జబ్బవాపు రాకుండా ఈ టీకాలని ముందుగానే వేయిస్తే మంచిది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈ దోమలు, ఈగలు, నల్లులు, పేలు వంటి ఈ బాహ్య పరాన్న జీవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బాహ్య పరాన్న జీవుల వల్ల బిబిషిసిస్, ట్రిప్నోజోమియాసిస్, థైలియారసిస్ అదేవిధంగా మైక్రోఫైలియారియా వంటి వ్యాధులు ఎక్కువగా ఈ పశువులకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షెడ్ల లోపల అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో బోటాక్స్ వంటి పిచికారీ చేసినట్లయితే ఈ బాహ్య పరాన్న జీవుల్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పశువుల శాలలో నీటి లీకేజ్ లేకుండా చూడాలి. లీకేజ్ ఉన్నట్లయితే పరిశుభ్రతపై తీవ్రమైన ప్రభావం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా పశువుల షెడ్లో తగినంత డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్లయితే మూత్రము, పేడ కూడా ఎప్పటికప్పుడు తీసి సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అమోనియా వంటి రసాయనాలు ఉత్పత్తి కాకుండా కూడా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అపరిశుభ్రమైన నీటి నిల్వల వల్ల కూడా కాక్సిడియోసిస్, ఈకోలై వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. తర్వాత ఈ దోమల్ని నియంత్రించడానికి ఎప్పుడు కూడా ఈ నీరు నిలబడకుండా ఎప్పటికప్పుడు నీరు బయటికి వెళ్ళిపోయేలాగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని రూపొందించాలి. తర్వాత వర్షాకాలంలో ఈ షెడ్లను శుభ్రపరచడం, శానిటైజేషను చేయటం, అదేవిధంగా షెడ్లు ఎప్పుడుగా ఎండుగా పరిశుభ్రంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తర్వాత పశువుల షెడ్డు మరియు ఈ ఆవరణని క్రమం తప్పకుండా 1 లేదా 2% ఫినాయిల్తో కానీ, క్విక్ సున్నము లేదా సోడియం హైపోక్లోరైడ్తో కానీ, సోడియం కార్బోనేట్తో కానీ ఇది క్రిమిసంహారం చేసినట్లయితే ఈ సూక్ష్మజీవుల వల్ల పశువులకి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. తర్వాత ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులు రాకుండా కూడా కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువుల్ని గుర్తించి వాటిని వేరు చేసి చికిత్స అందించాలి. అంతరపరాన్న జీవులు నియంత్రించడానికి వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ నట్టల నివారణ మందుల్ని ఈ పశువులకి ఇప్పించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటంటే పొదుగు వాపు వ్యాధి. ముఖ్యంగా అధిక పాలు దిగుబడి ఇచ్చే పశువులు పాలు తీసిన వెంటనే కింద పడుకుంటాయి. ఒకవేళ ఈ నేల కానీ అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఈ క్రిములు ఈ పాల రంధ్రాల ద్వారా పొదుగుకు చేరి పొదుగు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పొడిగా ఉండేలా చూడాలి. అదేవిధంగా పాలు తీసిన వెంటనే పశువులు పడుకోవడానికి వీలుగా మంచి నేలలో కట్టినట్లయితే ఈ పొదుగు వాపు రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాలు వచ్చేటప్పుడు ఈ వర్షపు జల్లులు లోపల పడకుండా ముందుగానే పరదాలని సిద్ధం చేసుకొని ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందుగానే టీకాలు ఇప్పించి, దూడలకి ఈ నట్టల నివారణ మందులు ఇప్పించి, అధిక వర్షాలు వచ్చేటప్పుడు ఈ పశుగ్రాస కొరత లేదా ముడి పదార్థాల కొరత రాకుండా ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకునేవంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
ఈ వర్షాకాలంలో పాడి పశువుల నుంచి అధిక పాల ఉత్పత్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ ప్రతికూలతలు సాగు రంగంపై పెను సవాళ్లను విసురుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాభావం, నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలు బెట్టకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వరి, మొక్కజొన్నతో పాటు ఉద్యాన పంటలైన నిమ్మ, మిరప పంటలు సాగులో ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వేడిగాలులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు అందిస్తున్నారు ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శివజ్యోతి. మనకు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం మనకు ఎక్కువగా ఉంది. దీని ప్రభావం వలన మనకు ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం అనేది ఇంకా నమోదు కాలేదు. ఈ వర్షపాతం తక్కువతో పాటు మనకు వాతావరణం అంతా పొడి వాతావరణం నెలకొని ఉంది. దానితో పాటు వేడిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. మన నెల్లూరు జిల్లాలో రైతు సోదరులు 1,00,000 ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేడి వాతావరణం వల్ల భూమిలో ఉప్పు అనేది పైకి తేలిపోయేసేసి వరి పొలంలో అంతా కూడా మొక్కలు ఎదుగుదల అనేది తగ్గిపోయింది. కాబట్టి దీని తీవ్రతను తగ్గించుకోవడానికోసంగా నీరును సాయంత్రము తీసివేసేసి మరలా ఉదయాన్నే మళ్ళీ నీరు పెట్టుకుంటా అట్లా 4 కంటిన్యూగా మనము చేసుకోగలిగితే ఏదైతే ఉప్పు మనకు ద్రావణము పొలం పైన పేరుకొనుందో అది అంతా కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మొక్కల ఎదుగుదల అనేది ఇక కనిపిస్తుంది. పొరము ఆరబెట్టకుండా ఉంచుకోవాలి. ఈ ఒక్కదాన్ని గమనించండి. తర్వాత ఇప్పుడు ప్రతి ఆకుల చివరలో వచ్చేసేసి గీతలు అనేది కనిపిస్తూ ఉంది. అది తెగులని రైతు సోదరులు కొద్దిమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఇట్లా మాకు పొలంలో తెగులు వస్తుందని. అది తెగులు కాదు, అది ఓన్లీ మనకు ఈ వేడి వాతావరణం వల్ల చివరలు అట్లా స్ట్రీక్స్ అంటే గీతలుగా వచ్చి ఎండిపోతూ ఉంది. కాబట్టి దీనికి ఎటువంటి తెగులు మందులు అనేది మాత్రం పిచికారీ చేయవద్దు. తర్వాత వస్తే ఈ వేడి దీని వలన మనకు ఈ వరి పొలంలో మైట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్లస్ మేము చూడడం కూడా జరిగింది కొన్ని పొలాలలో. దీని నివారణకు గాను ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పొలమంతా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ నల్లిని మనము నివారించుకోవచ్చు. ఈ మందుతో పాటు ఇతర ఏ మందులు కూడా కలపవద్దని తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత మనకు కొద్ది ఏరియాలో జొన్న, మొక్కజొన్న అనేది వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 3 పంతుముదులు పిచికారి కానీ చేసుకున్నట్లయితే కొద్దిగా ఈ ఎండ తీవ్రత నుంచి మనము మొక్కను కాపాడుకోగలం అనేది తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకి తెలియజేస్తున్నాం. మిరప కూడా రైతు సోదరులు వేసి ఉన్నారు. ఈ మిరపకు ఈ ఎండ తీవ్రత వల్ల మనకు మైట్స్, రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను ప్రస్తుతానికి మనము జిగురు అట్టలను పెట్టుకోవని తెలియజేస్తూ ఉన్నాము. వేపగింజల కషాయాన్ని కూడా ఒకసారి పిచికారీ చేసుకోమని తెలియజేస్తూ, తర్వాత మనకు తీవ్రతని కలిపితే 1 వారం 10 రోజుల తర్వాత అసిటమాప్రైడ్ 1.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి అంతా కూడా స్ప్రే చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో నిమ్మ ఎక్కువగా ఉంది. ఈ నిమ్మలో ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఏంటంటే మనకు పిందె వచ్చి ఉంది. ఇటువంటి అప్పుడు మొక్కను ఎక్కువ బెట్టకు గురి కాకుండా వీలైనంత వరకు నిమ్మ తోటలు వేస్తున్న రైతు సోదరులు నీరు అనేది కొంచెం జాగ్రత్తగా ఇవ్వమని తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఏంటంటే మనము పూత నియంత్రణ పద్ధతులను కొన్ని ప్రాంతాలలో తెలియజేస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే నీరు అనేది మనకు ముఖ్యంగా ఉంది కాబట్టి డ్రిప్ ద్వారా కానీ అందించుకోగలిగితే ఇంకా కూడా ఎక్కువ మొక్కలకి మనం నీటిని అందించగల వాళ్ళమవుతాము. తర్వాత మొక్కలకు కూడా మనం ఎక్కువ అధిక వేడికి గురి కాకుండా మొక్క నిలదొక్కుంటుంది. మనకు ఆశించిన దిగుబడి అనేది తీసుకోగలుగుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల బీమాకు గడువు ముగియనుండటంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే సందర్భాల్లో రైతులకు బీమా అక్కరకొస్తుందంటూ సూచిస్తోంది. ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు సంబంధించి పంటల వివరాలను జిల్లా వ్యవసాయాధికారి వివరించారు. జూలై 31 బీమా తుదిగడువు తేదీగా ప్రకటించారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంట సాగు చేయనప్పటికీ ఏ పంట సాగు చేస్తామనే వివరాలను తెలియచేసి బీమా తీసుకునే వెసులుబాటు ఉందంటూ వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అంటే అకాల వర్షాలు సంభవించిన, అదేవిధంగా కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టిన సాయం ఉండదు. కాబట్టి రైతులు తప్పనిసరిగా వారు పండించిన పంటకి బీమాని చేయించుకున్నట్లయితే రైతులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి 2 రకాల ఇన్సూరెన్సులు అనేవి ఉంటుందండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉన్నాయి. ఈ 2 కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో దీంట్లో ప్రకాశం జిల్లాకి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని ఐసిఐసిఐ కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు నోటిఫై చేసినటువంటి 6 పంటల్ని ఈ నెల 31వ తారీఖు లోపు ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియంని రైతు చెల్లించినట్లయితే వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది దిగుబడి ఆధారంగా మనకి లెక్కగట్టి పంట నష్టం వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రైతుల యొక్క ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. దీంట్లో మనకి వరి, కంది, అదేవిధంగా సజ్జ, ఎర్ర మిరప, తర్వాత మినుములు, నువ్వులు, ఈ 6 రకాలు మనకి నోటిఫై చేశారు. వరికైతే వచ్చే నెల 15వ తారీఖు దాకా కూడా మనము ప్రీమియం చెల్లించేదానికి రైతులకు అవకాశం ఉంది. సో మిగతా పంటల 5 పంటలకి ఈ నెల 31వ తారీఖు దాకా మనకి అవకాశం కల్పించారు. కాబట్టి రైతులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్లలో పంటల వారీగా ఎకరానికి ఎంత చెల్లించాలా రైతు వాటా అనేది కూడా మనకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వరికైతే 860 రూపాయలు ఒక ఎకరానికి ప్రీమియం కట్టాలా, కందులకి 430, సజ్జకి 156, ఎర్ర మిరపకి 4500, మినుములు 205, నువ్వులు 180 రూపాయలు మనం చెల్లించాలా. సో కాబట్టి రైతులు మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతు తప్పనిసరిగా మనం వేసిన పంటని ఇన్సూరెన్స్ చేయించుకోవటం వల్ల మనకి ఆపద కాలంలో ఇన్సూరెన్స్ మమ్మల్ని రైతుల్ని ఆదుకుంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పంటలకి బీమా చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీకు సమీపంలో ఉన్నటువంటి ఈ కామన్ సర్వీస్ సెంటర్లలో రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలా. దీనికి సంబంధించి ఎటువంటి రుసుము కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లానికి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మనకి పత్తి ఇవ్వటం జరిగింది. కాబట్టి పత్తిని సాగు చేసే రైతులందరూ కూడా తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలా. ముఖ్యంగా మనం ఎకరానికి 2100 రూపాయలు కానీ మనం ప్రీమియం కట్టినట్లయితే ఇష్యూడ్ అమౌంట్ 42,000 రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు త్వరపడాలండి, వితిన్ టైంలోపే కట్టుకోవాలా. కాకపోతే పంట వేయకపోయినప్పటికీ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు పంట వేసిన వాళ్ళకి మాత్రమే మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి రైతులకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, సదుపాయం కల్పించింది. ఏంటంటే పంట మేము వేస్తాము అని చెప్పేసి దానికి సంబంధించిన ఫారం ఉంది, అది సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. కాబట్టి దాన్ని ఇచ్చి మనం ఆ కామన్ సర్వీస్ సెంటర్లో మన ప్రీమియం డబ్బులు కానీ కట్టినట్లయితే తర్వాత మీరు పంట సాగు చేసిన తర్వాత ఎట్టాగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. కాబట్టి ఆ ఈ క్రాప్తో ఇప్పుడు మీరు డబ్బులు కట్టినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ దానికి వాలిడేషన్ చేస్తారు. సో మనం ఏ పంటకైతే మనం ఇన్సూరెన్స్కు మనం బీమా కట్టామో అదే పంటని మనం సాగు చేసి ఉండాలి. అటువంటి రైతులకు మాత్రమే బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.